కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి కేంద్ర బిందువులైన సిసిఐ సిమెంటు పరిశ్రమ, అదేవిధంగా పునర్ప్రారంభానికి, విమానాశ్రయం నిర్మాణానికి, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైళ్ల లైన్ మంజూరు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. సిపిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో బిఎంఆర్ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిసిఐ సాధన కమిటీ కన్వీనర్, సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అధ్యక్షతన వహించారు. ఇక జిల్లా ప్రజలు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపించాలని అన్నారు. బీజేపీ ఈ జిల్లా ప్రజలకు రుణపడి ఉందని, వారి రుణం తీర్చుకోవడానికి ఈ బడ్జెట్లో పైవాటి నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేటాయించని ఏడల ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గత 26 సంవత్సరాల నుంచి మూతపడి ఉన్నటువంటి సిసిఐని తెరిపించాలా, దానికోసం నిధులు కేటాయించాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తాం. అట్లనే ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం అయినటువంటి ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. దాదాపు 1300 ఎకరాల భూసేకరణ చేసి ఇప్పటికే 500 పైచిలకు ఎకరాల భూమి కలిగి ఉన్నటువంటి విమానాశ్రయం వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దక్షిణ భారతదేశంలోనే తెల్ల బంగారంగా పేరుగాంచినటువంటి పత్తి ఆదిలాబాద్లో పండుతుంది. అట్లాంటి పత్తి పండే చోట టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ ఆదిలాబాద్ జిల్లాకి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటికీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి మన ప్రజా సంఘాల తరఫున, రాజకీయ పార్టీల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు బీజేపీ రుణపడి ఉన్నది. ఎందుకు అనంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు 2 సార్లు ఎంపీని పార్లమెంటుకు గెలిపించి పంపించారు. అట్లనే ఆదిలాబాద్ శాసనసభ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 4